తమ్ముడు ఇదంతా లోయ అయితే ఆ ముందున ఎక్కడ దాకా కనిపిస్తుందా? ముందు కనిపించట్లేదు. లోయ ఉంటుందా అదంతానా? ఇదిగోండి ఇది వాటర్ దగ్గరికి వచ్చాం. మా వాడు చెప్పాను కదా, అతను తీసుకొచ్చాడు అనమాట. ఇదిగో వాటర్. ఇది కూడా ఫుల్ కనిపించదు ఎవరికైనా, ఫుల్ చీకటి. అతను వాటర్లో దిగుతున్నా అంటున్నాడు, చేపలు పడుతున్నా అంటున్నాడు. మనకంతా టెక్నాలజీ లేదు కదా, పైసలు కూడా లేవు. పెద్ద లైట్లు ఇట్టు ఇవన్నీ చేయడానికి నా ఫోన్ లైట్ ప్లస్ ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనమాట. అతను లైట్ కూడా అడిగాను నేను, అదే ఫోన్ అడిగాను. అతను ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి నా ఫోన్ లైట్ అతని ఫోన్ లైట్ ఎట్టితే కిందకి బాగా కనిపిస్తుంది. కానీ ఇదిగోండి పురుగులు గిరుగులు అన్నీ వెళ్తున్నాయి కదా, చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి మనకి కొంచెం దాటితే ఏడు కనిపించట్లేదు. టెక్నాలజీ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. న్యాచురల్గా ఎటు కనిపించట్లేదు. ఎటు ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? తమ్ముడు ఎక్కడికి వెళ్ళారా? కనిపించట్లేదు. తమ్ముడు దగ్గరికి వెళ్దాం. టైము ఎంత అయింది? టైం 3:43 అయిందండి టైము. అప్పటి నుంచి నేనైతే 6:30 కనుక స్టార్ట్ అయినా ఇంటి దగ్గర నుంచి. ఇందాక చూపించింది ఇది ఇవే, ఇప్పుడు వేరే దారిలోకి వచ్చి ఎక్కుతున్నాం. నాకు అంత వ్యాపారం లేదు అని వస్తున్నాను. ఇదిగోండి అతను ఫాలో అవుతున్నాను. మనకేటి తెలియదు కదా ఇక్కడ, అందువల్ల దారి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అదేటి కనిపించట్లేదండి. అదేదో నాకే తెలియట్లేదు. మనకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఎడ్యుకేషన్ కూడా లేదు. ఇవ్వండి గడ్డి కనిపిస్తుంది కదా, అలా వస్తున్నాం. అతను అక్కడికి వెళ్ళిపోయాడు. లైట్ కనిపిస్తుంది కదా అక్కడికి, అవతల ఒడ్డుకి. మేము అవతల ఉన్నాను. అక్కడ వలలు ఉన్నాయి, మీకు కనిపిస్తుంది నాకు తెలియట్లేదు. మీరు నమ్ముతారు నమ్మలో నాకు తెలియట్లేదు. కానీ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను ఆ వల్ల కాదా అనేసి. ఆ తర్వాత మీరు నమ్ముతారు కదా మరి. ఇంక దిగలేకపోతున్నారు బాబా. ఇదిగోండి మీటర్ బాబు, ఎంత దూరం వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు బా ఇదిగోండి ఇవన్నీ వల్ల అనమాట. ఈ ఫోన్ ఎట్టి ఆ లైటింగ్ ఎడితే కానీ ఇది కనిపించట్లేదు. అది తీసేస్తే కొంచెం కనిపిస్తుంది, ఇది ఎడితే కనిపించట్లేదు. ఇవ్వండి ఆ కుర్రాడు వస్తున్నాడు ఇప్పుడే. మనకి చెప్పిన తమ్ముడు వాళ్ళు మంచిలు రా అని అనేసి. అంటే మా ఇద్దరు ఏంటంటే దుబాయ్లో పనిచేసాం అన్నమాట కలిసి. మనోడు చెప్పాడు అనమాట, రాని అంటే లాస్ట్కి మనం ఓవర్ డ్యూటీ ఉంది కదా, అది మధ్యలో ఏకనామా పెట్టేసి వచ్చాం అనమాట 5 గంటలకి. రోజు 5 గంటల కంటే అక్కడ బయలుదేరడం అయితే 5 గంటలు బయలుదేరడం, రావాలి చాలా టైం పడుతుంది. మీకు తెలిసిందే కదా అంతా.